హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు చిన్నమయ్య దగ్గరికి తాటికాయలు కొట్టేదానికి వచ్చాము. చూడండి, అబ్బా ఏదో అన్నయ్యకి కొద్దిగా ఇంజురీ జరిగినట్టుంది. వెళ్ళారండి అట్టా పోదాం. అన్నయ్య ఇంజురీ జరిగిందా? ఓ షాట్, బాగా రక్తం అయితే వస్తుంది పాము గట్టలాగా. అన్నయ్య పొరిగిస్తుంది దూకాడు దెబ్బకి. వాళ్ళకి ఏమన్నా అన్నయ్య ఓకే కదా? ఇటుడా ఇటుడా ఇటు చూడు. ఓకే ఓకే అనమాట. హాయ్ మచ్చి. ఓకే, ఈ తాటి చెట్లు ఉన్నాయి కదా, ఆ తాటి చెట్లు తాటికాయలు కోయడానికి వచ్చాం. ఇడు మచ్చా. హాయ్ మచ్చి, హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా. దో మా తమ్ముడు అప్పుడే వేసేస్తాడు చూసా, అది సూపర్ సూపర్. మచ్చే హాయ్. మా ఊరు చూసారా, అప్పుడే స్టేటస్లకి అన్నిటికీ రెడీ అయిపోయారు ఫోన్లు పెట్టుకొని. మా తమ్ముడు అది ఇష్టం అట్టుంటది అన్నమాట మాతో. నువ్వు ఎప్పుడైతే చూసారా ఏం మచ్చి వాళ్ళు తింటే నాగుపామా కాదు మచ్చి. మామూలుగా తాటికాయలు కోసేటప్పుడు తాటికాయలు తినకూడదు అంతేనా? ఇప్పుడు మన వాళ్ళు నేను అడిగేదండి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రెండు వేసా కాయలు కోస్తున్నారు కదా, కోస్తున్నారు. కోసినప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పే సామెత, కింద పడ్డప్పుడు అతను సేఫ్ గా వచ్చేదాకా దాన్ని ఏం చేయకూడదు. ఇతను తిన్న వల్ల ఇప్పుడు అక్కడ ఇంజూరీ అయింది అనమాట. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? ఇప్పుడు ఈ ఎండాకాలంలో నువ్వు ఒకటి తిన్నావు, ఇప్పుడు అది ఎన్ని ఉపయోగకరాలు దానివల్ల? బాడీలో హీట్ ఉండేదని చాలా తగ్గిస్తుంది. అట్లాగే వాటర్ కంటెంట్ కూడా బాడీలో మనకు ఎక్కువ శాతం బాడీలో ఉంటుంది. సూపర్. ఏంది వచ్చి వాళ్ళు మాన్ని పడుకోలేకపోతున్నా, అది పట్టుకోలేకపోతున్నాం లేరా. ఇప్పుడు అన్నయ్య వస్తున్నాడు, ఇప్పుడు అన్నయ్య తింటే వాడికి ఇంజూరీ అవుతుంది అంతేనా? అక్కడ తాటికాయలు ఎండలకి బాగా ఎండలు మండిపోతున్నాయి కాబట్టి తాటికాయల కోసం వచ్చాము. దోటీకి మాటుకుంది పడుతున్నాయి చూడండి. చూసారా, అది అనమాట విషయం. మా తమ్ముడు వేరే లెవెల్ అనమాట. రేవంత్ వచ్చాడు.